బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బావ, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన తమిళ నటుడు సిద్ధార్థ్. ఆ సినిమాలతో తెలుగు హీరోగానే సిద్ధార్థ్ అందరికీ చేరువయ్యాడు. అయితే తరువాత తెలుగులో రొటీన్ సినిమాలకి దూరమై సొంత ఇండస్ట్రీ తమిళంలోకి వెళ్లి అక్కడ తన టేస్ట్ కి తగ్గట్లు డిఫరెంట్ కంటెంట్ సినిమాలతో అక్కడి ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. అప్పుడప్పుడు తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తున్నా అతన్ని ఎవరూ హీరోగా గుర్తించలేదు. దీంతో సిద్ధార్థ్ డబ్బింగ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఇదిలా ఉంటే సిద్ధార్థ్ త్వరలో చాలా గ్యాప్ తర్వాత ఓ స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాని హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ థ్రిల్లర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో యంగ్ విలన్ అవసరం కావడంతో విక్రమ్ కుమార్ సిద్ధార్థ్ను సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తెలుగులో యంగ్ విలన్ గా ఆది పినిశెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అతని బాటలోనే సిద్ధార్థ్ ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నానికి సిద్ధార్థ్ కి మంచి స్నేహం ఉంది. అదే టైంలో గతంలో అతను తెలుగులో సక్సెస్ఫుల్ హీరోగా యూత్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు విలన్ గా ఏ మేరకు తెలుగు ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేస్తాడనేది వేచి చూడాల్సిందే.